నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో చివరి రోజు శుక్రవారం. సో నిన్న సూచీలు స్తబ్దుగా ఉన్నాయి. అయితే ఐటీ షేర్లు రాణించిన హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి దిగ్గజ షేర్లలో లాభాల స్వీకరణ ఫలితంగా దేశీయ సూచీలు స్తబ్దుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అలాగే చమురు ధరల్లో ఒడిదుడుకులు కూడా మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపాయని చెప్పవచ్చు. డాలర్తో పోలిస్తే రూపాయి మార్గ విలువ 17 పైసలు తగ్గింది, 96.42 వద్ద ముగిసింది. అలాగే బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 1% మేర తగ్గి $84 వద్ద పటిష్టంగా ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ మినహా మిగిలినవి నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లు ప్రతికూల ధోరణిలో ఆరంభమయ్యాయి. మరి సెన్సెక్స్ నిన్న కేవలం 1 పాయింట్ ప్లస్లో, అలాగే నిఫ్టీ 6 పాయింట్ల లెస్లో క్లోజ్ అయింది. సో మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఇవాళ ఫ్రైడే కాబట్టి ఈరోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి, ఎలా మనం మార్కెట్ను చూడాలి అనే దాని గురించి తెలియడం కోసం మా మదుపర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్ 9 ఈ కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేస్తోంది లైవ్ టెలికాస్ట్. సో ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్, అలాగే ఈవేళ ప్రత్యేకంగా మీకు తెలుసు మీ స్పెషలిస్ట్ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. సో వారిని అడిగి మీరు సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. అయితే అంతకుముందు ఒక సూచన, తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేయండి. అలాగే ఏంటంటే తప్పనిసరిగా బ్లూటూత్లో మాత్రం మాట్లాడనే వద్దు. మీరు కేవలం మొబైల్లో మాట్లాడండి. 2 స్టాక్స్ అడగండి. మీకు ఇంపార్టెంట్ 1 and 2 రెండే అడగండి. ఎందుకంటే ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. చాట్ బాక్స్ కూడా తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పనిసరిగా మీ రిక్వెస్ట్ మన్నిస్తామండి. తప్పనిసరిగా ఎంత మీకు కుదిరితే అంత ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాం మేము, అలాగే అనలిస్ట్ గారు కూడా. దయచేసి మీరు 2 అడిగితే చాలా ఈజీగా అవుతుంది. సో తప్పనిసరిగా మాతో సహకరిస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వివేక వెంకట్ గారికి స్వాగతం, సుస్వాగతం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్జీ. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్ ఈవేళ ఎలా ఉండబోతోంది ఏంటి స్టాక్ మార్కెట్? ఒక్క 30 సెకండ్స్ బ్రీఫ్ ఇస్తే కాలర్స్ అందరితో ఒకసారి మీద మాట్లాడాలని ఉత్సుకతో, ఆతృతతో ఎదురు చూస్తున్నారు. సో ఫ్రైడే సార్, మనం కొత్తగా చెప్పుకునేదే ఉంది. ఎస్ సార్. ఫ్రైడే అంటేనే ఫ్రైయింగ్ డే. సో ఈరోజు మార్కెట్లో చూస్తే ప్రస్తుతం ఫ్లాట్గానే ఓపెనింగ్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడి నుంచి బేరిష్గా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సార్ నిన్న కూడా చూసుకుంటే చాలా చిన్న రేంజ్లో కన్సాలిడేషన్ లాగా జరిగిందండి మార్కెట్. సార్ కేవలం 130 పాయింట్ల రేంజ్లో, నిఫ్టీ అయితే చూసుకుంటే 130 పాయింట్ల రేంజ్లోనే నిన్నంతా కన్సాలిడేషన్ జరిగింది. ఎస్ సార్. సో ఈ రోజు కూడా ఓపెనింగ్ మనకి ఫ్లాట్గా ఉన్న తర్వాత డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. మెయిన్గా దానికి రీజన్ వచ్చేసి రిజల్ట్స్ అండి. సో నిన్న ఇచ్చిన రిజల్ట్స్ చూసుకుంటూ ఉంటే నిన్న బిహెచ్ఎల్ రిజల్ట్ అనుకున్నట్లుగా రాలేదు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకుంటే. సార్ తర్వాత విప్రో అంటే మనకి తెలిసిందే ఐటీ సెక్టర్కి సంబంధించిన రిజల్ట్స్ కొంచెం బాగోగా ముందు నుంచి అనుకున్నాం, దానికి తగ్గట్టుగానే ఉంది. పిరమిల్ ఫైనాన్స్ అనుకున్నట్లుగా రాలేదు, సిఎట్ అనుకున్నట్లుగా రాలేదు, ఐటీసీ హోటల్స్. సో నిన్న రిజల్ట్స్ ఏవైతే పాలీక్యాప్ కానీ నిన్న ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా రాలేదండి సార్. సో దాంతో మార్కెట్ నిన్న కొంచెం మార్నింగ్ కొంచెం పాజిటివ్ చూపించినా కూడా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి ఇంకా మొమెంటమ్ స్తబ్దుగా అయిపోయింది. రిజల్ట్స్ 1 by 1 వస్తూ ఉన్నసరికి సార్. సో రిజల్ట్స్ కొంచెం బెటర్గా ఉంటే మాత్రం నిన్న మార్కెట్ పెరిగేదండి. అలాగే మనం మొదటి నుంచి కూడా చెప్పుకున్నాం, ఈ వారం స్టార్టింగ్లో కూడా నేను చెప్పాను 23,800, 24,200 ఈ మధ్యలోనే ఈ వారం మొత్తం ట్రేడ్ అవుతుందని కూడా చెప్పాను. అవును సార్. సో దానికి తగ్గట్టుగానే ఈ వారం మొత్తం ఈ 2 లెవెల్స్ మధ్యలోనే మార్కెట్లో ట్రేడ్ అవుతుందండి. ఏదో ఒక సైడ్ బ్రేక్ అయితే కానీ మార్కెట్లో మొమెంటం రాదు. సో ఈ రోజు కూడా దాదాపుగా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కొంచెం డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది సార్. సో ఈ రోజు మెయిన్గా కంపెనీ రిజల్ట్స్ ఏమేమి ఉన్నాయంటే రిలయన్స్ ఉంది, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉంది, ఫెడరల్ బ్యాంక్ ఉంది, పూనావాలా ఫిన్కార్ప్, హ్యావెల్స్, ఒబ్రాయ్ రియాలిటీ, టాటా టెక్నాలజీస్, సెంట్రల్ బ్యాంకు, ఆర్బిఎల్ బ్యాంకు, చాలా కంపెనీలు, పెద్ద కంపెనీస్ అన్ని రిజల్ట్స్ ఉన్నాయండి ఈరోజు సార్. అలాగే రేపు అంటే 18వ తారీఖు రేపు హాలిడే ఉన్నా కూడా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ని బ్యాంకుల రిజల్ట్స్, ఎస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇన్ని 8 బ్యాంకుల రిజల్ట్స్ రేపు వస్తున్నాయండి సార్. సో మార్కెట్ క్రూషియల్ అండి, ఈ రోజు రేపు చాలా క్రూషియల్. సో ఈ రోజు రేపు వచ్చే రిజల్ట్స్ మీద నెక్స్ట్ వీక్ మార్కెట్ మొమెంటం అనేది ఆధారపడి ఉంటుంది సార్. సో మదుపర్లు కొద్దిగా ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఈరోజు స్టాక్ వాచ్లో మనం హెక్సావేర్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, పిరమిల్ ఫైనాన్స్, జిందాల్ వరల్డ్ వైడ్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. వీటిలో మొమెంటం ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉందండి. రైట్ మూర్తి గారు. ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
సో థ్యాంక్స్ ఫర్ అప్డేట్ అండ్ అలాంటి స్టాక్ వాచ్ కోసం కూడా చెప్పారు. తప్పనిసరిగా ఏంటంటే ఈ వీడియో మీరు చూడండి, ఒక హాఫ్ అన్ అవర్లో అప్లోడ్ అవుతుంది. మీరు చూస్తే ఫస్ట్ 5 minutes లోపల స్టాక్ వాచ్ గురించి కూడా స్టాక్స్ చెప్పారు సారు. సో తప్పనిసరిగా చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మరి కార్యక్రమంలో వెళ్తున్నాం. సో కాలర్స్ తీసుకుంటున్నామండి. ఫస్ట్ శర్మ గారు, హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్. యాక్షన్ కన్స్ట్రక్షన్స్ టాటా కమ్యూనికేషన్స్ ఏ లెవెల్ వరకు వెళ్తుందండి అమ్ముకోవడానికి? మీరు ఎంతలో తీసుకున్నారు? 200 అండి. 200. ఏది యాక్షన్ కన్స్ట్రక్షనా? యాక్షన్ కన్స్ట్రక్షన్ 50. 50లో తీసుకున్నారు. ఆ, ఉంచండి, 50లో తీసుకున్నారు. ప్రస్తుతం 1000లో ఉంది. 1600 వరకు వెళ్ళినా మీరు అమ్మలేదుగా. మళ్ళీ పెరుగుతుందిలేండి, మళ్ళీ 1600 వరకు వెళ్తుంది. ఉంచండి, హోల్డ్ చేయండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ లాగా ఉన్నారు. టాటా కమ్యూనికేషన్స్ కూడా 200లో తీసుకున్నారన్నారు. ప్రస్తుతం 1839. హోల్డ్ చేయండి సార్, 2 పెరుగుతాయిలేండి, హోల్డ్ చేయండి. సార్ రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ రాజలక్ష్మి గారు, వైజాగ్ నుండి. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే. నమస్తే సార్. ఎస్ మేడం. సార్ నాది 2-3 స్టాక్స్ డౌట్ లో ఉన్నాయండి. వన్ మొబైల్ సిస్టమ్ 317 లో హోల్డ్ చేస్తున్నానండి. నెక్స్ట్ బీడిఎల్ 14,420 లో ఉన్నాయి. హెచ్ఏఎల్ 4444 లో ఉన్నాయి. ఇవి హోల్డ్ చేయాలా? షార్ట్ టర్మ్ ఎగ్జిట్ ప్రైస్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. మూడోది ఏంటిదండి? హెచ్సిఎల్ టెక్నాలజీసా? అవునండి. హెచ్ఏఎల్ అండి, హిందుస్థాన్ ఏరోనాటిక్. హెచ్ఏఎల్ 4444 లో ఉన్నాయి సార్. అవునండి. ఓకే ఓకే. వన్ మోబివిక్ ఎంతలో ఉన్నాయండి? 317. 317. మీరు 240 దాటితే యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. 240 దాటి పైన క్లోజ్ అయితే యావరేజ్ చేయండి. ఈ మధ్యలో ఎక్కడ యావరేజ్ చేసినా కూడా మళ్ళీ కిందకు వచ్చే ఛాన్సెసే ఉన్నాయి. నెక్స్ట్ బీడిఎల్ అండి. బీడిఎల్ 1360 దాటిన తర్వాత పెరుగుతుందండి. 1360 దగ్గర మనకి హర్డెల్ ఉంది. సో 1360 నెంబర్ని అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 4433లో ఉంది. హోల్డ్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్. ఎస్ సార్. సార్ ఆదినారాయణ గారు, తెనాల నుండి. సార్ గుడ్ మార్నింగ్ ఆదినారాయణ గారు. నమస్తే సార్. ఎస్ సార్. నా దగ్గర ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 650 రూపాయల్లో ఉన్నాయి. ఇదైతే అసలు ఏమీ పెరగట్లేదు, అందుకని అమ్మేసి ఎల్ఎన్టీ కానీ, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎస్బీఐ ఈ మూటల్లో ఏదన్నా తీసుకోవచ్చా? ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయా మీ దగ్గర? 200 ఉన్నాయి. ఉంచండి, పర్వాలేదు, ఉంచండి. మనకి 30వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయి సార్. 560 పైన క్లోజ్ అయ్యి రిజల్ట్స్ పాజిటివ్గా ఉంది అని అంటే మాత్రం మళ్ళీ స్పీడ్గా పైకి వెళ్ళిపోతుంది. కొద్దిగా ఒక 10 రోజులు వెయిట్ చేద్దాంగా. రిజల్ట్స్ వరకు వెయిట్ చేద్దాం. రిజల్ట్స్ వరకు చూద్దాం. రిజల్ట్స్ వరకు చూసి అక్కడ బాగోలేదు అని అంటే అప్పుడు మీరు అన్నట్లుగానే తీసేద్దామండి. ఇంకొక 10 రోజులు వెయిట్ చేద్దామండి. అలాగే 560 మార్కుని అయితే గుర్తుపెట్టుకోండి. దీనిపైన క్లోజ్ అయింది అంటే మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎస్ సార్. సార్ రమేష్ రెడ్డి గారు, హైదరాబాద్. సార్ నమస్కారం అండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ చెప్పండి. నా స్టాక్స్ సెక్యూరిటీలో సెక్యూరిటీ చెప్పండి. 3430 షేర్స్ ఉన్నాయండి. 40లో పర్చేజ్ చేశాను. 4120 ఉంది కదా, అది ఏం చేయమంటారు? నెక్స్ట్ వీక్ 21వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయండి, సెక్యూరిటీ రిజల్ట్స్. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే అనుకున్నట్లుగా రాలేదు, కానీ ఈసారి కొంచెం బెటర్గా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒక 2-3 డేస్ వెయిట్ చేయండి. రిజల్ట్స్ బెటర్గా వచ్చిందంటే హోల్డ్ చేద్దాం, లేదంటే ఎగ్జిట్ అయిపోదాం. రైట్ సార్. టెక్నికల్గా 54 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి, రిజల్ట్స్ కనుక సపోర్ట్ చేస్తే. ఎస్ సార్. సార్ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన గమనిక. సార్ మీ దగ్గర ఎన్ని షేర్లు ఉన్నాయి దానికంటే మీరు ఎంతలో కొన్నారు షేర్ పేరేసి చెప్పండి. మీరు టైం మీకు కలిసి వస్తుంది, సార్ కూడా కలిసి వస్తుంది. ఎక్కువ మందికి మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. చాట్ బాక్స్లో కూడా మీకు షేర్లు ఎన్ని ఉన్నాయో వద్దు, మీ షేర్ ప్రైస్, షేర్ ఎంతలో కొన్నారు, షేర్ పేరేంటి, దానికి మనకి టైం కలిసి వస్తుంది కదా. హోప్ యూ విల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాట్ బాక్స్ కొంచెం స్లోగా ఉందండి, అయినా సరే చాట్ బాక్స్ తీసుకుంటున్నాను. సో గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాసరావు గారు, అడపా శ్రీనివాసరావు గారు. డీప్ అంకర్, డిఈపి AKNTER, గోదావరి బయో ఎంట్రీ ప్రైస్ చెప్తారా? దీపక్ ఎంటర్ప్రైజ్, దీపక్ నైట్రేట్స్. దీపక్ నైట్రేట్స్ ఏమన్నా సార్? ఎస్ సార్. దీపక్ నైట్రేట్. రెండోది వచ్చేసి గోదావరి బయో. గోదావరి సార్.
రెండు కూడా ఎంట్రీ ప్రైస్ అడిగారండి. దీపక్ నైట్రేట్స్ కరెంట్ అవును ప్రైస్ సార్. లో తీసుకోవచ్చు అండి. 1700 దగ్గర మనకి మేజర్ రెసిస్టెన్స్ ఉంది. నిన్న 1700 పైన క్లోజ్ అయింది. కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు అండి దీపక్ నైట్రేట్స్. గోదావరి బయోకి వచ్చేసి 260 దగ్గర మేజర్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి. నిన్న 260 కూడా బ్రేక్ చేసి కిందకు వచ్చేసింది. ప్రస్తుతం గోదావరి బయోలో ఎంట్రీ ఏం ప్లాన్ చేయొద్దు. మళ్ళీ ఎప్పుడైనా 260 పైన బుల్లిష్గా క్లోజ్ అయితే, పాజిటివ్గా క్లోజ్ అయితే అప్పుడు ఎంట్రీ తీసుకోండి, అది కూడా తక్కువ క్వాంటిటీతో. ఎస్ రైట్ సార్. సార్. సార్ టార్గెట్ ప్రైస్ గ్రో అండ్ ఎన్సీఎల్ ఇండస్ట్రీస్కి అడుగుతున్నారు వెంకటేశ్వరరావు గారు. టార్గెట్ ప్రైస్ ఓకే, గ్రో అండ్ ఎన్సీఎల్ ఇండస్ట్రీస్. ఓకే. సో గ్రో వచ్చేసి హోల్డ్ చేయండి సార్. రీసెంట్గా రిజల్ట్స్ వచ్చినాయి కదా, మొన్న రిజల్ట్స్ చాలా బాగున్నాయండి, ఎక్సలెంట్గా వచ్చినాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ 230 మార్కుని కనుక క్రాస్ చేసింది అని అంటే 300 వరకు వెళ్ళిపోతుందండి గ్రో. హోల్డ్ చేయండి సార్. Yes. ఇమీడియట్గా వెళ్ళదు కానీ బట్ వెళ్తుంది, హోల్డ్ చేయండి. అండ్ ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ వచ్చేసి 207 అండి టార్గెట్ ప్రైస్. ఓకే రైట్. రైట్ సార్. సార్ వీరశంకర్ గారండి, బిహెచ్ఈఎల్ ఎంట్రీ ప్రైస్ చెప్తారా? బిహెచ్సిఎల్ అవును సార్. సో కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అండి బిహెచ్సిఎల్, ఇబ్బంది ఏం లేదు. ఓకే రైట్ సార్. కళ్యాణి గారండి, జస్ట్ డైల్ ఎగ్జిట్ ప్రైస్ చెప్పండి సార్ షార్ట్ టర్మ్కి. జస్ట్ డైల్ ఎంట్రీ ప్రైస్, price, ఎగ్జిట్ ప్రైస్ exit కావాలండి. ఎగ్జిట్ ప్రైస్ ఎంత ఉందో చెప్పలేదు కళ్యాణి గారు. ఎగ్జిట్ అండి. అవునండి, ఎగ్జిట్ అడిగారు. ఓకే ఓకే ఓకే. సో ఎగ్జిట్ వచ్చేసి మనం అంటే వారు టార్గెట్ కోసం అడుగుతున్నారు. 955 వరకు ఉంచుకోవచ్చు అండి. 955 దగ్గర షార్ట్ టర్మ్ టార్గెట్ బుక్ చేసుకోవచ్చు మరి. రైట్ అండి. కళ్యాణ్ గారు అదే సూచన. వెంకట్ గారు తిరిగి స్వాగతం. సో సార్ చాట్ బాక్స్ తీసుకుంటున్నాను వెంకట్జీ. డాక్టర్ గారు అండి, ఎంటీఆర్ యావరేజ్ ప్రైస్ 7664లో ఉన్నాయి. హోల్డర్ యావరేజ్ నౌ. 7664 అండి. అవును సార్. ఓకే, హోల్డ్ చేయండి సార్. కీలకమైన సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిపోయిందండి. 6700 దగ్గర మనకి కీలకమైన సపోర్ట్ లెవెల్ ఉంది, అది బ్రేక్ అయ్యి కిందకు వస్తుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి సార్. మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి మనకి అరౌండ్ 5800 నుంచి 6000 మధ్యలో ఉంది. సో 5800 అనుకుందాం. సో మేజర్ అయితే 5800. ఆ లెవెల్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఆ లెవెల్ వరకు వచ్చి తిరిగి పెరుగుతుందంటే అక్కడ యావరేజ్ ప్లాన్ చేయాలి. రైట్ సార్. సార్ కాలర్ తీసుకుందామండి. గోపాలకృష్ణ గారు తిరువూరు నుండి. సార్ నమస్కారం గోపాలకృష్ణ గారు. నమస్తే సార్. సారీ ఫర్ హోల్డింగ్ యూ లాంగ్. చెప్పండి సార్. ఎన్ఎస్డిఎల్ 925 ఉన్నాయండి. ఎస్బీఐ 5% మైనస్ లో ఉన్నాం. తర్వాత ఇండిగో పెయింట్స్ 10% ప్రాఫిట్ లో ఉన్నాం. ఏం చేయమంటారు? ఇండిగో పెయింట్స్ అండి 10% ప్రాఫిట్ లో. ఎన్ఎస్డిఎల్ ఎంతలో ఉన్నాయన్నారు? 925. ఎన్ఎస్డిఎల్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. యావరేజ్ కూడా ఏం ప్లాన్ చేయొద్దు. ఇదిగో బాగా కన్సాలిడేషన్ అండ్ డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. హోల్డ్ చేయండి. ఎస్బీఐ హోల్డ్ చేసుకోవచ్చు సార్. చిన్న లాస్లోనే ఉన్నారు. ఇది మళ్ళీ తిరిగి పెరుగుతుంది. రిజల్ట్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఇబ్బంది ఏం లేదు, పెరుగుతుందండి. ఇండిగో నెక్స్ట్ వచ్చేసి ఇండిగో పెయింట్స్ అన్నారు, ప్రాఫిట్లో ఉన్నారన్నారు 10%. సో ఇండిగో నిన్న కొద్దిగా 1.81% డౌన్ అయినా కూడా బుల్లిష్ మూమెంటంలోనే ఉందండి. సో 1115 దాటింది అంటే పైకి వస్తుంది సార్. కొంచెం రిస్క్ తీసుకుని హోల్డ్ చేద్దాము అని అనుకుంటే హోల్డ్ చేయండి. 1115 దాటింది అంటే మాత్రం మళ్ళీ మనకి 1240 వరకు వెళ్ళిపోతుంది. సో లేదు 10% ప్రాఫిట్లో ఉన్నాను, మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కిందకు వచ్చేస్తుందని భయం ఏదన్నా ఉంటే మాత్రం ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. కాకపోతే 1115 దాటిందంటే మాత్రం బాగా పెరుగుతుందండి. రైట్ సార్. ఎస్ సార్. సో సార్ అంజలి గారు విజయవాడ నుండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను పెడిలెట్ తీసుకోవాలనుకుంటున్నాను సార్, ఫ్రెష్ గాని. అది అప్ సైడ్ మూమెంటం ఉందా అండి? తీసుకోవచ్చా అండి? అంటే 1575 అలా వస్తుంది, ఇంకా కిందకి వస్తుందా? అలాగేనండి హిందుస్థాన్ కాపర్ ఎన్ఎంటీసీ కూడా తీసుకోవాలనుకుంటున్నానండి, షార్ట్ టర్మ్ కేనండి. ఫస్ట్ స్టాక్ ఏంటండి? పెడిలైట్ అండి. పెడిలైట్. పెడిలైట్. ఓకే, పిడిలైట్. పెడిలైట్ ఇండస్ట్రీస్ ఎంతలో ఉన్నాయండి మీ దగ్గర? లేవండి, యాక్చువల్ గా అమ్మేశాను నాది. నేను షార్ట్ టర్మ్ కి మళ్ళీ కిందకు తీసుకోవాలనుకుంటున్నాను. వచ్చినప్పుడు తీసుకోండి. 1520 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 1520 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకుంది, కానీ ఇప్పుడే వద్దు. హిందుస్థాన్ కాపర్ ఫ్రెష్ ఎంట్రీ ఇప్పుడే ప్లాన్ చేయొద్దండి. కొద్దిగా మనకి కన్సాలిడేషన్ అండ్ డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. సో ఇప్పుడేం ప్లాన్ చేయొద్దు. ఒకవేళ తీసుకుందాం అనుకుంటే 510 రూపాయలు దాటిన తర్వాతే తీసుకోండి.
మూడో స్టాక్ ఏమైనా చెప్పారా? సార్ మూడోది ఏమన్నా ఎన్ఎండిసి అన్నారండి. ఎన్ఎండిసి కూడా ఫ్రెష్ ఎంట్రీయా? అవును సార్, షార్ట్ టర్మ్. ఎన్ఎండిసి ఇప్పుడే వద్దండి, కొంచెం డౌన్ ట్రెండ్ ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 82 వరకు వస్తుంది, ఇప్పుడేం తీసుకోవద్దు. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, శేఖర్ గారండి, క్యూపిడ్ 150 యావరేజ్ చేయాలనుకున్నాం, 500 షేర్స్ ఉన్నాయని చెప్తున్నారు. యావరేజ్ చేయొచ్చా ఏంటి లాంగ్ టర్మ్ కోసం? చేయొచ్చండి, ఇప్పుడు యావరేజ్ చేయొచ్చు. ప్రస్తుతం 212లో ఉంది, కరెంట్ ప్రైస్లో కూడా యావరేజ్ చేయొచ్చు. శేఖర్ గారు అడుగుతున్నారు, ఐఓసి టార్గెట్ చెప్పండి అని అడుగుతున్నారు. ఐఓసి వారు ఎంతలో తీసుకున్నారో సార్ 158 అయితే షార్ట్ టర్మ్ టార్గెట్ అండి. ఓకే సార్. సార్ నెక్స్ట్ చంద్రమోహన్ గారు సార్. సార్ గుడ్ మార్నింగ్ టు ఆల్, టార్గెట్ ఆఫ్ నాల్కో. నేషనల్ అల్యూమినియం టార్గెట్ అడిగారు. ఓకే, కొద్దిగా నిన్న మొన్న కొంచెం డౌన్ వచ్చింది కానీ బట్ తిరిగి పెరుగుతుందండి. మళ్ళీ 400 మార్క్ని క్రాస్ చేస్తుంది, 400 వరకు ఉంచుకోవచ్చు. ప్రస్తుతం 354లో ఉంది. ఎస్ సార్. సార్ చిన్న గారండి, అథర్ ఎనర్జీ, హెచ్ఎఫ్సిఎల్ ఈ రెండు స్టాక్స్ ఎంట్రీ ప్రైస్ చెప్పగలరా? లాంగ్ టర్మ్కి కొనుక్కోవచ్చా? ఎథర్ ఎనర్జీ తీసుకోవచ్చు సార్, కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు. నేను కొద్దిగా డౌన్ అయింది కానీ బట్ తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎస్. అలాగే కిందకు వచ్చిన బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి, కిందకు వచ్చిన కూడా యాడ్ చేసే విధంగా తీసుకోండి. ఇంకోటండి హెచ్ఎఫ్సిఎల్. హెచ్ఎఫ్సిఎల్. ఎస్ సార్. సో ఇది కూడా ఫ్రెష్ ఎంట్రీ అడిగారా వారు? అవునండి సార్, లాంగ్ టర్మ్. ఓకే, తీసుకోవచ్చు అండి, కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. ఎస్ సార్. రామకృష్ణ గారండి, గుడ్ మార్నింగ్ సార్. కెనరా బ్యాంకు 140 అండ్ హెచ్జీ ఇన్ఫ్రా 750. కెన్ ఐ హోల్డ్ ఆర్ యావరేజ్ ఆర్ సెల్? సెకండ్ది హెచ్జీ ఇన్ఫ్రానా సార్? కెనరా బ్యాంక్ అండి, హెచ్జీ ఇన్ఫ్రా సార్ రెండోది. కెనరా బ్యాంక్ యావరేజ్ చేయండి. హెచ్జీ ఇన్ఫ్రా ఎంతలో తీసుకున్నారు? 750 సార్. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, యావరేజ్లు కూడా ఏం ప్లాన్ చేయొద్దు. ఈసారి రిజల్ట్స్ అయిన తర్వాత దీని సంగతి అయినా చూద్దాం. ఓకే. శంకర్ గారండి, ఐఆర్బి ఇన్ఫ్రా 22లో ఉన్న, వేదాంత ఐరన్ 41లో ఉన్నాయి, సెల్ ఆర్ హోల్డ్? వేదాంత ఐరన్నా? ఐరన్ అండి. ఓకే, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ ఎంతలో ఉన్నాయి అన్నారు సార్? 41లో ఉన్నాయండి సార్. సో కరెంట్ ప్రైస్లో మళ్ళీ కొంత యావరేజ్ చేసుకోవచ్చు అండి. 34.58 నిన్న కూడా కొద్దిగా పెరిగింది, 3.6% పెరుగుతుందండి. ఎస్ సార్. అండ్ ఐఆర్బి ఎంతలో ఉందండి? ఐఆర్బి అండి 22లో ఉన్నాయండి సార్. ఇది ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, యావరేజ్లు కూడా ఏం చేయొద్దు. 20.10 కొద్దిగా డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీద ప్రైస్ దగ్గర ఉంది, ప్రస్తుతం ఏమి యావరేజ్ చేయట్లేదు, హోల్డ్ చేయండి. ఎస్ సార్. లక్ష్మీనారాయణ గారండి, C2C ఫ్రెష్ బయింగ్ ఎంత అని అడుగుతున్నారు. C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఫ్రెష్ బయింగ్. ఓకే, 440 దాటిన తర్వాత తక్కువ క్వాంటిటీతో తీసుకోండి, క్వాంటిటీ ఎక్కువ వద్దు. ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది స్టాకు. 440 దాటితే కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. ఎస్ సార్. అశ్విని గారండి, అపోలో మైక్రో సిస్టమ్స్ 403లో హోల్డ్ చేస్తున్నాను సార్. టార్గెట్ ప్రైస్ ఫర్ షార్ట్ టర్మ్? 403లోనా? అవును సార్. ఓకే, షార్ట్ టర్మ్ అంటే 460 వరకు వెళ్తుంది. ఎస్ సార్. అశ్విని గారు అడుగుతున్నారు, నెట్వర్క్ టెక్నాలజీస్ 440లో హోల్డ్ చేస్తున్నాను, షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్తారా? ఎంతలో అన్నారు? 440 సార్ హోల్డ్ చేస్తున్నారు. 440. ఓకే, 4440లో హోల్డ్ చేస్తున్నారు. షార్ట్ టర్మ్ టార్గెట్ 4800 అండి. ఎస్ సార్. స్వర్ణలత గారండి, కెన్ ఐ బై లాయిడ్ మెటల్స్ KPEL ఇన్ కరెంట్ ప్రైస్ లెవెల్? సెకండ్ది KPEL సార్. K ఫర్ కాన్పూర్, P ఫర్ పూనా, E ఓకే, ఫర్ కేపీ ఎనర్జీ లేండి. ఓకే, ఎస్ సార్. లాయిడ్ మెటల్స్ వారి క్వశ్చన్ ఏంటండి? సార్ వారు ఏం అడుగుతానంటే, లాయిడ్ మెటల్స్ KPEL కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా? కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారా? ఓకే, లాయిడ్ మెటల్స్ బెటర్ ఏంటంటే 1875 దాటితే తీసుకుంటే బాగుందండి. సో కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అంటే ఎస్, అంటే కొంచెం తక్కువ క్వాంటిటీతో రిస్క్ చేయొచ్చు కానీ బట్ 1875 పైన క్లోజ్ అయితే ఇంకా బెటర్గా కనిపిస్తుంది. అండ్ KPEL అయితే ప్రస్తుతానికి వద్దులేండి. రైట్ సార్. సార్ బ్రహ్మగారండి, లాస్ట్ అండి సార్. ముంజల్ ఆటో బయింగ్ ప్రైస్ 90, ఎగ్జిట్ ప్రైస్ చెప్తారా? 96లో ఉన్నట ముంజల్ ఆటో. ఎగ్జిట్ 96లో ఉందా? ఉందండి. షార్ట్ టర్మ్ ఎగ్జిట్ అడిగారు వారు. ఎగ్జిట్ ప్రైస్ ప్లీజ్ అని అన్నారు అంతే సార్. ఓకే, 114 అండి ఎగ్జిట్ ప్రైస్. 114 దగ్గర మనకి కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది, కానీ 114 క్రాస్ అయ్యి పైకి వెళ్ళింది అంటే మళ్ళీ నెక్స్ట్ 145 వరకు కూడా వెళ్ళిపోతుంది. సో 114 మార్క్ అయితే చూసుకోండి. రైట్ సార్. సార్ అదండి. సో చాట్ బాక్స్ అలాగే కాల్స్ కూడా తీసుకోగలేము ఉన్న టైంలో. తప్పనిసరిగా విల్ ట్రై టు హెల్ప్ యూ. సార్ ఇన్ని షేర్స్ ఉన్నాయని హోల్డ్ చేస్తారని చెప్పకుండా, షేర్ కొన్నారు, షేర్ ప్రైస్ రెండూ చెప్పండి, క్లారిటీగా చెప్పండి. సో ఇలా సపోర్ట్ చేసి తప్పనిసరిగా మ్యాక్సిమం మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ వెంకట గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. మేడ్ ఇట్ వెరీ వెరీ వైబుల్. థ్యాంక్స్ వన్స్ అగైన్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో వెంకట్ గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు ఆదివారం ఉదయం 8:30 వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కూడా అప్డేట్స్ తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.